ఉండొద్దు. వాళ్ళు అంటారు, ఈరోజు ఆరాధన ఎందుకు నీకు, స్టే హియర్ అంటారు. మీరు లక్ష్య పెట్టొద్దు వాళ్ళని. చెప్పండి, ఈ జీవితాన్ని ఇచ్చిన నా దేవుని కొరకు నేను వెళ్తానండి. ఈ జీవితాన్ని నాకు ప్రభు ఇచ్చారు. ఈ జిగటగల దొంగ ఊపుల్లో నుంచి నేనైతే బయటికి రాలేను. ప్రభు నాకు ఇచ్చారు. నేను అందులోకి నేను వెళ్ళాలి. నేను సన్నిధికి వెళ్ళాలి. నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఈ మంచి అంజూరపు చెట్టుగా ఒక ఫలముగా నన్ను దేవుడే చేశారు. ఆయనకు ఒక అర్పణగా నేను ఉండాలి. నేను ఆయన చేతిలో పడతా. లక్ష్య పెట్టద్దు, వాళ్ళని లక్ష్య పెట్టద్దు. గర్భిష్ఠులు లక్ష్య పెట్టద్దు. వాళ్ళు దేవుడు అంటే ఎక్కడున్నాడు అంటారు. వాళ్ళు గర్భిష్ఠులు. వాళ్ళు వచ్చిందే దేవుని వాళ్ళు వచ్చారు. వాళ్ళ తండ్రి తెలీదు, తల్లి తెలీదు, ముక్కు ఎలా ఉంటుందని తెలీదు, కళ్ళు ఎలా ఉంటుందని తెలియదు, వాళ్ళ రంగు అలాగే తెలీదు. దేవుడు కలగ చేస్తే వచ్చారు. ఇప్పుడు దేవుని తృణీకరిస్తారు. మీరేమో వాళ్ళని లక్ష్య పెడతారు. ఇదేం సంఘం అంటారు. అందుకే దేవుడు చెప్తున్నారు, బుద్ధి కలిగిన కన్యకల వలె మీరు ఉండండి, నా మీద మీరు నమ్మిక ఉంచండి.